రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 మోదీతో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇక భువనేశ్వరితో కలిసి ప్రధానిని కలవనున్న సీఎం మే 2న అమరావతి నిర్మాణ పనులకు ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో సీఎం దంపతులు ప్రధానికి ఆహ్వానం అందజేయనున్నారు. ఏపీకి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక భువనేశ్వరితో కలిసి ప్రధానిని కలవనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. బ్రాహ్మణి, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ రోజు సతీ సమేతంగా కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ఈ రోజు భేటీ అవుతున్నారు చంద్రబాబు. సతీ సమేతంగా వెళ్లి కూడా రేపు రాజధాని పనులు పునఃప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రేపు 2వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నటువంటి తరుణంలో అతన్ని ఆహ్వానించి ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఆహ్వానించడానికి కూడా సీఎం చంద్రబాబు అయితే నరేంద్ర మోడీని ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నారు. 4:30కు కుటుంబ సమేతంగా కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని కలుస్తారు. మోడీని కలిసిన అనంతరం రేపు ఈ జరగబోయేటువంటి రాజధాని పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆహ్వానించిన తర్వాత రేపు 2వ తారీఖు కూడా ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా దాంతో పాటు కొంచెం రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి దానిపై, అదేవిధంగా రేపు రాజధాని పనులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రారంభించిన తర్వాత దాని ప్రత్యేకత ఏంటనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అయితే చంద్రబాబు వివరించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే 2వ తారీఖు జరగబోయేటువంటి యొక్క కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కమిటీలు, మంత్రుల కమిటీ కానీ అధికారుల కమిటీ కానీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం సుమారుగా 5 లక్షల మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే అంచనా వేస్తా ఉన్నారు. కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్, వెస్ట్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చే నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. అది పూర్తిస్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నది. ఇది సచివాలయం వెనక భాగంలో ఈ యొక్క కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఈ రోజు నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించడం జరుగుతా ఉంది. మరి కుటుంబ సమేతంగా మళ్ళీ అక్కడ నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ యొక్క రాజధాని పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన, ఈ అంశాలన్నిటిపై చర్చించిన తర్వాత ఏపీకి తిరిగి ముఖం పట్టే అవకాశం అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా భారత్ సమ్మిట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 25, 26 తేదీల్లో భారత సదస్సు 2025 నిర్వహించనుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత సమ్మిట్ 2025 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో భారత సదస్సు 2025 నిర్వహించనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. అంతేకాక 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే తాజాగా భారత సమ్మిట్ 2025కు తగిన ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, భారత సమ్మిట్ కు ప్రతినిధుల రాక ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రారంభ సభకు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ఈ రోజు 25వ తేదీ, అదేవిధంగా రేపు 26వ తేదీ, ఈ 2 తేదీల్లో కూడా భారత్ సదస్సు అంటే భారత్ సమ్మిట్ 2025 నిర్వహించబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా ఈ సదస్సులో అయితే మాత్రం 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాబోతున్నారు, అలాంటి ప్రజాప్రతినిధులు రాబోతున్నారు. 40 నుంచి 50 మంది వరకు మంత్రులు ఉంటారు. అందులో మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఇట్లా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ ముగింపు సభకైతే మాత్రం ప్రారంభ సభకు రాహుల్ గాంధీ, ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు కార్యక్రమానికి మాత్రం ప్రియాంక గాంధీ హాజరవుతారు. ఇక ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ సమ్మిట్ జరగబోతుంది. చాలా ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ ను నిర్వహించబోతుంది ఈ 2 రోజుల పాటు అనేటువంటిది మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ ఇక ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ కొనసాగుతుంది. మరో 2-3 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఎంఐఎం, బీజేపీ పోటాపోటీగా బరిలోకి దిగాయి. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎంఫెండి, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ గెలుపుపై ధీమా ఉంది. ఇక కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది.